నమస్కారం ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. శ్రీ సిటీలో మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక వేగం, ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడుల వెల్లువ. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పొలిటికల్ రణరంగం, బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ తీవ్ర ఉద్రిక్తం. శ్రీహరికోటలో విక్రమ్-1 ప్రయోగానికి తాత్కాలిక బ్రేక్, చివరి నిమిషంలో నిలిచిన రాకెట్ లాంచ్. గుంటూరు మహిళా దాడి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం, నిందితుడిపై ఉక్కుపాదం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల వెల్లువను తీసుకురావడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పారిశ్రామిక వేగాన్ని పెంచారు. ఇందులో భాగంగానే నేడు ఆయన ప్రతిష్టాత్మక ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీకి చేరుకున్నారు. ఏపీలో సరికొత్త ఉపాధి అవకాశాల కల్పన, గ్లోబల్ కంపెనీల స్థాపన కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన లోకేష్కి తిరుపతి, నెల్లూరు జిల్లాల R&B కారిడార్ వెంబడి టీడీపీ ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు బ్రహ్మరథం పట్టారు. మంత్రి నారా లోకేష్ ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి అత్యంత కీలకం కానుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దేశంలోనే శ్రీ సిటీని అగ్రగామిగా నిలబెట్టేందుకు పలు అంతర్జాతీయ బోర్డు ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాక ఉన్న కంపెనీలు తరలిపోతుంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగ అవకాశాలు లేక ఏపీ నిరుద్యోగ యువత పడ్డ కష్టాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వేగంగా ఐటీ హబ్లను ఏర్పాటు చేసేందుకు లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పర్యటనలో భాగంగా పలు నూతన తయారీ యూనిట్ల ప్రారంభోత్సవాలతో పాటు రాబోయే రోజుల్లో ఏపీకి రానున్న మెగా ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా మంత్రి ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీ సిటీ పరిసర ప్రాంతాలంతటా టీడీపీ శ్రేణులు భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో మంత్రికి స్వాగత సత్కార్యాలు నిర్వహించారు. నవభారత్ నిర్మాణంలో కీలకమైన మౌలిక వసతుల రంగాన్ని సరికొత్త పరుగులు పెట్టిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ను ఆధునీకరించడంతో పాటు డిజిటల్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అసాధారణ పరిపాలనా దక్షకుడిగా ఆయన గుర్తింపు ఉంది. అశ్విని వైష్ణవ్ పదవి కాలంలోనే భారతీయ రైల్వే మునిపెన్నడూ లేని విధంగా అత్యంత వేగవంతమైన పురోగతిని సాధించింది. శరవేగంగా సాగుతున్న రైల్వే లైన్ల విద్యుదీకరణ, రోడ్ డబ్లింగ్ పనులు, సరికొత్త మోడర్న్ కోచ్ల రూపకల్పన దేశ రవాణా రంగాన్నే మార్చేశాయి. ఒకప్పుడు పాతకాలపు సౌకర్యాలతో ఆలస్యంగా నడిచే రైళ్లతో క్షేత్రస్థాయిలో సామాన్య ప్రయాణికులు పడ్డ కష్టాన్ని శాశ్వతంగా దూరం చేస్తూ పూర్తి స్వదేశీ సాంకేతికతతో కూడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మరియు సామాన్యుల కోసం అమృత్ భారత్ స్టేషన్ల డెవలప్మెంట్ను ఆయన ఆవిష్కరించారు. కేవలం రైల్వేలే కాకుండా దేశంలో ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని గ్లోబల్ హబ్గా మార్చడంలో ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. ఈ ప్రత్యేక సందర్భంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు, దేశ సేవలో మరిన్ని విజయాలు అందాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోడీ విజన్కు తగ్గట్లుగా భారతీయ రైల్వేను ప్రపంచ స్థాయి నెట్వర్క్గా మార్చడంలో అశ్విని వైష్ణవ్ పాత్ర చిరస్మరణీయం. తెలంగాణ గడ్డ గర్వించదగ్గ ప్రజాకవి, రాష్ట్ర అధికారిక గీత రచయిత స్వర్గీయ అందశ్రీ సాహిత్య వారసత్వాన్ని అమరత్వంలోకి తీసుకెళ్లే బృహత్ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టబోతోంది. అందశ్రీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పరిధిలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ సమీపంలో సుమారు ఎకరా 22 గుంట్ల స్థలంలో నిర్మించి తలపెట్టిన అందశ్రీ స్మృతివనం మరియు ఆయన విగ్రహ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి స్వయంగా భూమి పూజ చేయనున్నారు. గత ఏడాది నవంబర్ 10వ తేదీన అందశ్రీ తుదిశ్వాస విడిచినప్పుడు ఆయన అంతిమ యాత్రలో స్వయంగా పాడిమోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్కేసర్లో ఆయన సమాధి స్థలాన్ని ఒక అద్భుతమైన స్మృతివనంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం నేడు 3.95 కోట్ల అంచనా వ్యయంతో ఈ మెమోరియల్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇటు సాహిత్య రంగంలో క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుగా నిలిచి అందశ్రీ పడ్డ కష్టానికి అందించిన సేవలకు సముచిత గౌరవం కల్పిస్తూ ఈ కేంద్రాన్ని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు కవులు తరలివస్తుండటంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్, పోచారం మరియు ORR కనెక్టివిటీ రోడ్లపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. సామాన్య వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభ ఒక్కసారిగా తీవ్ర పొలిటికల్ రణరంగంగా మారింది. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంపై అటు అసెంబ్లీలోనూ ఇటు వీధుల్లోనూ పోరాడుతున్న బీఆర్ఎస్ ఇవాళ నిర్వహించిన యువ సదస్సు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరిగ్గా సభా ప్రాంగణానికి చేరుకున్న నిమిషాల్లోనే అక్కడున్న నిరుద్యోగ యువత తమ డిమాండ్లతో ప్రదర్శిస్తున్న ప్లకార్డులను పోలీసులు బలవంతంగా గుంజుకోవడం సంచలనంగా మారింది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నిరుద్యోగుల మద్దతుగా బీఆర్ఎస్ తలపెట్టిన ఈ యువ సంగ్రామ సభకు యువత విద్యార్థులు భారీగా తరలివచ్చారు. కేటీఆర్ స్టేడియంలోకి అడుగుపెట్టగానే నిరుద్యోగులు తమ బాధలను, డిమాండ్లను ప్లకార్డుల ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నించారు. ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్లు సకాలంలో రాక క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతి యువకులు పడ్డ కష్టాన్ని, ఆవేదనను ప్లకార్డుల రూపంలో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తుండగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల పేరుతో పోలీసులు ఆ ప్లకార్డులను బలవంతంగా లాక్కోవడంతో సభలో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ప్రభుత్వ కనుసన్నలోనే పోలీసులు నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు స్టేజ్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. పోలీసు వాళ్ళు మీరు దయచేసి బయటికి వెళ్ళండి అందులో నుంచి. ఎందుకు ఉంచుకుంటారు అవి? ప్లీజ్ కూర్చోండి, కూర్చోవాలి అందరు ప్లీజ్. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోట వేదికగా జరగాల్సిన ఒక చారిత్రాత్మక ప్రైవేట్ ప్రయోగానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశీయ ప్రైవేట్ అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కౌంటౌన్ తుది దశకు చేరుకున్న తరుణంలో మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి అందిన ఆదేశాల ప్రకారం రాకెట్ ప్రయోగాన్ని హోల్డ్ పొజిషన్లో పెట్టారు. శ్రీహరికోట రాకెట్ లాంచ్ కంట్రోల్ సెంటర్ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం విక్రమ్-1 ప్రయోగానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థల తనిఖీలు సజావుగానే సాగాయి. అయితే కౌంటౌన్ ముగిసే చివరి నిమిషంలో రాకెట్ అంతర్గత ఆటోమేటెడ్ లాంచ్ సీక్వెన్స్ సాఫ్ట్వేర్లో ఒక చిన్న వ్యత్యాసం కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ప్రతిష్టాత్మక విక్రమ్-1 రాకెట్ను కక్షలోకి పంపేందుకు రాత్రింబవళ్లు క్షేత్రస్థాయిలో స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పడ్డ కష్టాన్ని దృష్ట్యా ఎలాంటి చిన్న పొరపాటుకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రయోగాన్ని తక్షణమే నిలిపివేసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇలాంటి లాంచ్ హోల్డ్ సర్వసాధారణమేనని, శాస్త్రవేత్తలు రాకెట్లోని ప్రొపల్షన్ మరియు ఏవియానిక్స్ సిస్టమ్స్ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం సరికొత్త లాంచ్ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని నెల్లూరు కారిడార్ స్పేస్ డెస్క్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించి తలపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర బహిరంగ సభ సామాన్య ప్రజలకు సరికొత్త రవాణా కష్టాలను తెచ్చిపెట్టింది. సభకు జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున మళ్లించడంతో గుడివాడ బస్టాండ్లో సాధారణ ప్రయాణికులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుడివాడలో సీఎం సభకు జనాలను తరలించేందుకు డిపోలకు చెందిన మెజార్టీ బస్సులను, రోడ్లను రద్దు చేసి మళ్లించారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు కనీస ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఒక సామాన్య ప్రయాణికుడు బస్టాండ్లో ఎదురవుతున్న నరకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. తమ అత్యవసర పనుల కోసం, ఆఫీసుల కోసం, ఆసుపత్రుల కోసం ప్రయాణాలు పెట్టుకుని క్షేత్రస్థాయిలో ప్రయాణికులు పడ్డ కష్టాన్ని ఆ వీడియోలో సదరు వ్యక్తి కళ్ళకు కట్టినట్లు వివరించారు. ప్రజా రవాణాను పూర్తిగా పక్కన పెట్టి సభల కోసం ఇలా బస్సులను మళ్లించడం ఎంతవరకు న్యాయమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ వాహనదారులు దీన్ని ఆసరాగా చేసుకుని భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు సర్వీసులు నడపాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారిక సభలు, ప్రచారాల కోసం సామాన్య ప్రజల ప్రాథమిక హక్కు అయిన రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేయడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చూడండి ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు వస్తున్నాడని బస్సులన్నీ కూడా ఖాళీ చేస్తారు. ఒక్క బస్సు కూడా లేకుండా ప్రజలందరూ కూడా కాలేజీకి వెళ్ళేవాళ్ళు కానీ, దూర ప్రాంతాలు ప్రయాణం చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గుడివాడ బస్టాండ్ చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అటవీ హక్కులు మరియు పోడు భూముల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. అశ్వాపురం మండలం మనుబోతలగూడెం గ్రామంలో అటవీశాఖ అధికారులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒక ఆదివాసీ గిరిజన మహిళపై విచక్షణారహితంగా దాడికి తెగపడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మనబొత్తులగూడెం గ్రామశివారులోని పోడు భూముల సాగు విషయంలో అటవీశాఖ సిబ్బందికి స్థానిక గిరిజనులకు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోని భూమిని అధీనంలోకి తీసుకునేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులు అక్కడ ఉన్న ఒక ఆదివాసీ మహిళపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ బతుకు తెరువు కోసం, కుటుంబ పోషణ కోసం పోడు భూములను నమ్ముకుని క్షేత్రస్థాయిలో గిరిజన కుటుంబాలు పడ్డ కష్టానికి అధికారుల నుంచి ఇలాంటి దాడులు ఎదుర్కోవడంపై స్థానిక గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల విచక్షణారహిత దాడిలో సదరు ఆదివాసీ మహిళ తీవ్రంగా గాయపడగా గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి అటవీశాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మహిళలపై దౌర్జన్యాన్ని దిగిన సదరు అధికారులపై తక్షణమే SC/ST అట్రాసిటీ కేసులతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శంషాబాద్ ముఖద్వారాన ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో భూసేకరణ తెగలు మరోసారి తీవ్ర ఉధృతలకు దారితీశాయి. శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలోని సుమారు 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ క్షేత్రస్థాయిలో పెను తుఫాను సృష్టించింది. తమ భూములను వదులుకునేది లేదంటూ పోరాడుతున్న స్థానిక రైతులు, గ్రామస్తులపై పోలీసులు తీవ్రంగా విరుచుకుపడమే కాకుండా వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలిచేందుకు బహదూర్గూడ తరలి వెళ్లిన BRS ముఖ్య నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. బహదూర్గూడలోని ఈ విలువైన భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం బలగాలను మోహరించింది. ఈ క్రమంలో భూములను కాపాడుకునేందుకు తిరగబడిన మహిళలను, సామాన్య రైతులను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్లు తరలించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి చేజారిపోతుంటే క్షేత్రస్థాయిలో తమ ఆవేదనను వినే నాదుడే లేక ఆందోళన చెందుతున్న బాధిత రైతులు, సామాన్యులు పడ్డ కష్టాన్ని చూసి స్పందించిన పట్టోళ్ల కార్తీక్ రెడ్డి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. అయితే శాంతి భద్రతల సమస్యను నెపంగా చూపి కార్తీక్ రెడ్డిని గ్రామంలోకి అడుగుపెట్టకుండానే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన నందిగాం పోలీస్ స్టేషన్ తరలించడంతో BRS శ్రేణులు బాధిత రైతులు పెద్ద ఎత్తున నందిగాం స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకుని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గ్రామంలో రైతులు కూడా లోపల రానిక పరిస్థితి ఎవరు చెప్పారు? తరతరాల నుంచి రైతుల భూమి ఎప్పటి నుంచో బహదూర్గూడకి ప్రభుత్వాన్ని నడుస్తున్నటువంటి టైటిల్ డిస్ప్యూట్ ఇప్పటి నుంచి కాదు, 40-50 సంవత్సరాలు నడుస్తున్న టైటిల్ డిస్ప్యూట్. అసలు మీరెవరు, పోలీస్ వాళ్ళు ఎవరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి? కోర్టులో ఆల్రెడీ కేసులు ఉన్నాయి, స్టేటస్ కో ఉంది ప్రభుత్వం దగ్గర. తెలంగాణలో దొంగలు పడ్డారు. ఏంది పరిస్థితి అంటే ఆఖరికి పేద మధ్యతరగతి కుటుంబాల భూములు ఎక్కడ ఉన్నాయి? 100 ఎకరాలు పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్నా కూడా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా కూడా, ఇదే మండలంలో ఆక్రమించుకున్నా కూడా దాని జోలికి పోరు. కానీ పేద మధ్యతరగతి రైతుల భూములు దుక్కుకునే ఒక భూములని ఈరోజు ప్రభుత్వమే కబ్జాలు పెట్టి వాళ్ళది ఒక టైటిల్ డిస్ప్యూట్ ఇంకా ఉండగా దాని డిస్పోజల్ కాకుండానే వీళ్ళందరూ కంచెలు వేసి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? దీనికైనా ప్రభుత్వాలు ఉండేది, పేదల భూములు గుంజుకోవడానికైనా ప్రభుత్వాలు ఉండేది. ఏం చేస్తారండి ఈ భూములు గుంజుకొని? ఇప్పుడు అప్పట్లో వస్తుందా మీ బుల్లెట్ ట్రైను? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ముమ్మాటికి దీని మీద పెద్ద పోరాటమే చేస్తాం. చూద్దాం, ఇప్పుడు అధికారులు వస్తా అంటారు కానీ మాట్లాడి చూద్దాం. 500 ఎకరాల దాకా ఉంది, 650 ఎకరాలు ఉంది. ఎవరేసొద్దని ప్రభుత్వం అందరు ఏ రికార్డు ఉందో చూపించమని అంటున్నాను. ఎవరో ఆర్డీఓ ఎప్పుడో ఏదో రాసిపోతే అది వాళ్ళ భూములు అయిపోతాయా? సేతువారి నుంచి ఉన్నది ఇది బహదూర్గూడ రైతుల భూములు అని చెప్పి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, సర్వేలు చేసి వీళ్ళ పొజిషన్లు చూపించి అవును మీ భూమే మీకు ఇష్టం పట్టాలని చెప్పి ఆర్డీఓలు, కలెక్టర్లు ఎన్నోసార్లు ఈ ఊరికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం మారగానే నేచర్ ఆఫ్ ద ల్యాండ్ కూడా మారిపోద్దా? అంటే తెల్లారక ముందుగా ఈ విధంగా 100 మంది పోలీసులు, 1000 మంది పోలీసులు ఊర్ల నుంచి ఒక్కరిని కూడా బయటికి రాకుండా ప్రతి ఇంటికి ఒక కానిస్టేబుల్ పెట్టి అందరిని బయటికి రానియకుండా ఈ రోజు భూములు కంచెలు వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారంట. ఇది ఏమైతే 2-3 రోజులు మీరు ఇబ్బంది పడతారు అంతేగాని మళ్ళీ కోర్టు నుంచి అదే కంచెలు తీపిస్తుంది. రేపు ఆదివారం, అందుకే కోర్టు కూడా ఇలాగ అలవాటు అయిపోయింది ప్రభుత్వానికి. ఆదివారం శనివారాలు రాగానే కూడా భూముల హైదరాబాద్లను తీసుకొచ్చి ఇలా భూముల మీద పడడం ఇలాగ అలవాటు అయిపోయింది. ఆనవాయితీగా అదే జరుగుతుంది ఈరోజు ఇక్కడ కూడా. ఈ విధంగా చూడొచ్చు. వాళ్ళు మీరు ఇక్కడ ఉండాలి కదా సార్, సైట్ మీద పొజిషన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడ ఉన్నారని మీరు అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాం. మీరు ఆ టెంట్ దగ్గర ఉంటే ఎలా? అరే మాకు సమాధానం చెప్పాలా? మీరు స్టేటస్గా ఉంది ప్రాపర్టీ మీద, మీరు ఎలా బలవంతంగా ఎలా లాక్కుంటారు ప్రాపర్టీ? కోర్టులో డీల్ చేసుకుంటానడం ఏంటి సార్? అంటే మీకు కోర్టులో మర్యాద లేదా? కోర్టులో డీల్ చేసుకుంటానని చెప్పడం ఏంటి? మీకున్నదా టైటిల్ డిస్ప్యూట్ అయిందా? మీరు డిస్పోజల్ అయిందా కోర్టులో? మీ ల్యాండ్ అని చెప్పిందా కోర్టులో? దానికన్నా ముందు కాసరా అంటే సేతువారి నుంచి ఉన్నది ప్రైవేట్ ల్యాండ్ అని మనం మాట్లాడుకుందామా? నా దగ్గర ఉంది రండి సార్, సేతువారి చూపిస్తాను రండి నా దగ్గర. మీరు అదే మాట్లాడుతున్నారు కదా, టెక్నికాలిటీస్ మాట్లాడాలనుకో మాట్లాడదాం రండి.
సార్ మరి మీకు ఇంప్లిమెంట్ అయిందా? మీకు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అయిందా? ఎట్లాంటి ఇది పద్ధతి కాదు. ఆర్డీఓ గారు ఇది ఈ రోజు కాదు, మీరు ఈరోజు కొత్త ఉండొచ్చు. బహదూర్ కూడా ఇష్యూ ఈ రోజు కొత్తది కాదు, 4 తరాల నుంచి నడుస్తున్న ఇష్యూ. కొత్తగా టైటిల్ డిస్ప్యూట్ వస్తే మీరు చెప్పొచ్చు ఇవన్నీ కాదు. మీరు ఈ టైటిల్ డిస్ప్యూట్ కొత్తగా వచ్చిందా? ఈజ్ ఇస్ ఎ న్యూ టైటిల్ డిస్ప్యూట్. రైతులు కొత్త కబ్జాలకు వచ్చిండ్రా? ఇదేనా పద్ధతి రైతులు గుంజుకునేది? తెలంగాణ 650 ఎకరాలు ఎక్కడ మీరు లాక్కుండ్రా? ఇట్లా హైదరాబాద్ పక్కన ఇదేనా పద్ధతి? ల్యాండ్ లాక్కోవడం ఇట్లనే చేస్తారా? రైతులకు మీరు న్యాయం ఎవరండి? మీరు ఈ ఊర్లో మొత్తం నిర్బంధించి మీరు ల్యాండ్ లాక్కోవడానికి మీరు అనుకుంటున్నారు ఇది అయిపోతుందని. మీరు మండే రోజు కోర్టు చూస్తారు, మీరు మండే రోజు మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇది ఈ పద్ధతి కరెక్టేనా? దెర్ ఇస్ ఎ ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్, దాన్ని కూడా పాటించారా మీరు? 500,000 గజాలు ల్యాండ్ ఇస్తా అంటున్నారు, ఇదేనా 500 గజాలు ఇచ్చే ల్యాండ్ పద్ధతి? ఇదేనా? ఇలా బెదిరించి లాక్కుంటారా? ఏం పద్ధతి ఆర్టీఓ గారు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఇటు రండి, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. రండి. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరే ఇన్ఫర్మేషన్. నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన, దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాదీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోనీయకపోతే. జై తెలంగాణ, జై కేసీఆర్. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ స్టార్ ఫ్యాన్ గ్రూప్స్ మధ్య నడుస్తున్న పొలిటికల్ కోణం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మక ఫ్యాన్ ఆర్గనైజేషన్ రా ఎన్టీఆర్ వెనుక పొలిటికల్ హ్యాండ్ ఉందంటూ వారు ఇతరులకు బీ టీంలా పనిచేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు ఇండస్ట్రీ వర్గాల్లో పెనుదుమారం రేపాయి. ఈ ఆరోపణలపై రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్ ఎట్టకేలకు స్పందించారు. తమపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అసలు నిజాలేంటో బయటపెట్టారు. రా ఎన్టీఆర్ నిర్వహిస్తున్న భారీ కార్యక్రమాలు, సామాజిక సేవలపై కొంతకాలంగా నెట్టింట రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయి రూప్ లైవ్లోకి వచ్చి వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టారు. క్షేత్రస్థాయిలో కేవలం తమ అభిమాన హీరోపై ఉన్న అపారమైన ప్రేమతో సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వస్తే దానికి రాజకీయ రంగు పోయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ ప్రియతమ హీరో వద్దకు వెళ్లడానికి వెనుకాడుతున్నామంటే దానికి కారణం భయం కాదని, తమపై జరుగుతున్న ఈ అనవసర దుష్ప్రచారమేనని క్లారిటీ ఇచ్చారు. తమ వెనుక ఏ పార్టీ లేదని, తమ ఎజెండా కేవలం స్వచ్ఛమైన అభిమానం మాత్రమేనని స్పష్టం చేస్తూ ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపాలని ఫ్యాన్ బేస్ వర్గాలకు పిలుపునిచ్చారు. ఏదేమైనా ఫ్యాన్ ఆర్గనైజేషన్ చుట్టూ తిరిగే ఇలాంటి వివాదాలు సోషల్ మీడియాలో ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతాయో అంతే వేగంగా వీటికి క్లారిటీ రావడం ఫ్యాన్స్లో ఊరటనిచ్చే అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెనక ఎవరో ఉన్నారని ఒక 5 రోజుల నుంచి ఒకటే రాసేస్తున్నారు. మా వెనకాల నిజంగా ఎవరూ లేరు.
ఆయన మీద ఒక ఎమోషన్ ఉంది. రామారావు కూడా ఉన్నారని కాదు ఇక్కడ దాని అర్థం రామారావు గారు అసలు మా వెనకాల ఎందుకు ఉంటారు సార్? ఆయన మీద ప్రేమ మట్టుకే ఉంది. ఎందుకంటే మేము చేస్తుంది ఆయన కోసం కాబట్టి, ప్రజల మంచి కోసం కాబట్టి సార్. అదే సార్, మన ఇంట్లో మనకు ఒక కుటుంబం ఉంటుంది సార్, లేదా మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఎప్పుడు పక్కన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో మాత్రమే మనం వింటాం, కానీ ఆ గేటు బయట అల్లాడిపోయేవాడిని మనం అంత ఫాస్ట్గా చూడలేము సార్. అసలు హీరో గారికి మా గురించి ఎలాంటి మాటలు చెప్పారు అంటే, నేను పత్రికా సభ్యుల నుంచే నేను కొన్ని విన్నాను, నేను పేర్లు చెప్పలేను. మీ వెనకాల ఏదో పెద్ద రాజకీయ పార్టీ ఉందని, మీరు ఏదో ఒక పార్టీకి బీ టీం అని, హీరో గారికి తక్షణం మీ గురించి ఇలా చెప్తున్నారు, హీరో గారు అందుకే మీ గురించి భయపడే ఆ లేఖను వదిలారు, అందుకే మిమ్మల్ని హీరో గారు కలవడానికి ప్రయత్నించలేదని చాలా బలంగా వెళ్ళింది. ప్రోగ్రామ్ స్పాన్ పెద్దదైతే నిజంగా వెనకాల ఎవరో ఉన్నట్ట. 2024 జనవరి 8న సార్ కరోనా నుంచి మీరు పచ్చడి ప్రియులకు మరియు పెట్టుబడిదారులకు కీలకమైన అప్డేట్. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత 2 రోజులుగా కాస్త ఊరటనిస్తూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఇవాళ ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఆర్థిక మార్పుల ప్రభావంతో ఇవాళ మార్కెట్ ప్రారంభంలోనే పచ్చడి ధరలు లాభాల బాట పట్టాయి. ఇవాళ ట్రేడింగ్లో 24 క్యారెట్ల మేలిం బంగారం ధర ఏకంగా 760 రూపాయల మేర పెరగగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం కూడా 700 మేర భారీగా పెరిగింది. హైదరాబాద్లోని ప్రధాన నగల వర్తక కేంద్రాల నుంచి అందిన అధికారిక సమాచారం ప్రకారం ఇవాళ పెరిగిన ధరల తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,290 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే సాధారణ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,31,350గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ కోసం, కుటుంబ శుభకార్యాల కోసం ఆభరణాలు కొనేందుకు క్షేత్రస్థాయిలో సామాన్య వినియోగదారులు బడ్జెట్ ప్లాన్ చేసుకుని మార్కెట్కు వస్తుంటే ఈ అకస్మాత్తు ధరల పెరుగుదల వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. కాగా ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సి ఉంది. మార్కెట్లో నమోదైన ఈ ప్రాథమిక ధరలపై 3% జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు జ్యువెలరీ షాపులను బట్టి మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటివి వేరుగా ఉంటాయని, తెలుగు రాష్ట్రాలను వివిధ ప్రాంతాలను బట్టి తుది ధరలో స్వల్ప తేడాలుండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలపై వర్షాలు దంచుకుంటున్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ అత్యవసర భారీ వర్షాల హెచ్చరికలను జారీ చేసింది. తెలంగాణలోని ఆసిఫాబాద్ నుంచి కామారెడ్డి వరకు ఏకంగా 11 జిల్లాల్లో జలవిలయం సృష్టించేలా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అటు ఏపీలోనూ పలు జిల్లాలను పిడుగుల భయం వణికిస్తోంది. వాతావరణ కేంద్రం నుంచి అందిన అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చు. ప్రతి ఏటా వర్షాల సీజన్లో సరిగ్గా డ్రైనేజీలు లేక రోడ్లు దెబ్బతిని క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు, ప్రయాణికులు, రైతులు పడ్డ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగాలు ముందే అలర్ట్ అయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందకుండా సురక్షితమైన భవనాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.